సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ రకంగా అధికార వైసీపీ వ్యవహరిస్తుంది, అదే విధంగా ఇతర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, విద్యాసాగర్ గారు టీడీపీ లీడర్, సుజాత కాజా గారు జనసేన వీర మహిళ. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉద్యోగుల్లో ఈ అధికార వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఒక్కరని కాదు, చిరుద్యోగుల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది గతంలో చూస్తే 1,18,000 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకుంటే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఇవాళ 5,38,000 మంది దరఖాస్తులు చేసుకున్నారంటే అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కానీ ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావు. ఎందుకు అంతగా గతంలో లేనంత ఇన్ని రెట్లు పెరిగింది అనేది. సో ఇవాళ ఓటు దరఖాస్తు చేసుకునేందుకు, తర్వాత బ్యాలెట్ని తీసుకునేందుకు, లేదంటే ఓటు వేయడానికి అక్కడికి అంటే ఆ బ్యాలెట్కి సంబంధించి ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా. ఏంటి, ఎన్నికలు ఫెయిర్గా జరగాలి, ఫెయిర్గా జరుగుతాయని అందరూ ఆశించినప్పటికీ చదువుకున్న వారికే ఎన్ని ఇబ్బందులు ఎదురైతే ఎలా అనేది. అందరికీ నమస్కారం అండి. విద్యాసాగర్ గారికి, మీకు మిగతా ప్యానల్లో ఉన్న మేడం గారికి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కొంచెం వ్యతిరేకంగా ఉంటారనేటువంటి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు బ్యారికేడ్లు తోసుకుని ఉద్యమం అంటే ప్రతిపక్షాలు సైతం సాహసం చేయలేని విధంగా వాళ్ళు ఉద్యమాన్ని చాలా తీవ్ర రూపంలో తీసుకెళ్లారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని అసలు బోధనేతర విధులకి మేము ఉపయోగించు, వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉండరు అని చెప్పేసి వాళ్ళు తప్పించడానికి ఇష్ట ప్రయత్నం చేశారు. వాళ్ళు పెట్టుకున్న దొండిపాళ్ళు బ్యాచ్ని పెడదామని చూశాడు. అయితే ఇదంతా కూడా తర్వాత మార్పులు వచ్చినాయి. వాళ్ళ బలము అనుకున్న వాలంటీర్లు కూడా ఇప్పుడు ఆయన మాట వినే పరిస్థితి లేరు. రాజీనామా చేయమంటే ఒక 50,000 మంది 60,000 మంది చేశారు, ఏకంగా 2,50,000 మందికి. ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎందుకంటారండి, వాళ్ళకి 1వ తారీఖు జీతాలంటే లాటరీ తగినట్టు అవుతుంది. 1వ తారీఖు జీతాలంటే లాటరీ కింద ఉన్న పరిస్థితి. అలాగే వాళ్ళు సిపిఎస్ లో ఇచ్చిన హామీని అడ్డగోలుగా మోసం చేసాడు. ఇంకా ఆ విషయంలో చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఉపాధ్యాయులను అయితే చాలా వేధింపులు గురి చేశారు. వాళ్ళకి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టడం దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీనింగ్లు ఫోటోలు తీసి పంపించి అప్లోడ్ చేయమంటాం దగ్గర నుంచి, వాళ్ళు ఏ పని చేయాలో అది మానేసి మిగతా పనులన్నీ చేయించారు వాళ్ళ చేత. అంతేకాకుండా వేధింపులు, అర్ధరాత్రి తలుపు కొట్టి ఆ స్టూడెంట్స్ ముందు వాళ్ళు అవమానం చేయటం, అలాగే ఉద్యమ కార్యాచరణ అప్పుడు వాళ్ళకి కాపలాగా పోలీసులు పెట్టడం. ఊళ్ళో ఎంతో గౌరవంగా సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎంతో గౌరవం పొందుతారు ఈ టీచర్స్ కానీ గురువు స్థానంలో ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమయం పాటించి వాళ్ళని బుజ్జగించడానికి, వాళ్ళని మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈయన వాళ్ళని అవాయిడ్ చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ముందు ఎన్నికల విధుల్ని తప్పించాలనుకున్నాడు. అది కుదరలేదు. తర్వాత వాళ్ళ ఓటు వినియోగించుకోవడానికి, వాళ్ళ ఓట్లు కొనుగోలు చేయడానికి చూశాడు. వాళ్ళు ఎక్కడా లొంగలేదు. ఏకంగా తిరిగి వాళ్ళే కొంత బహుమతిగా ఇచ్చారు. అవును, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కలిపి. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఏదో తేడా కొందరా బాబు అనుకున్నాడో, దానికి వాళ్ళ కన్ఫ్యూజ్ చేయడానికి చూశారు. అప్లికేషన్లు ఇవ్వటాలు కానీ, పారాలు ఇవ్వటం, రకరకాల, ఒక రకం కాదండి, ఎన్ని రకాల అవాంతరాలు సృష్టించాలో, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు పెట్టాలో అన్ని చేశారు. అయినా సరే వాళ్ళు కసి మీద ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు మహాభారతంలో కూడా కర్ణుడంతటి వాడు మహాదాత, మహావీరుడు కర్ణుడంతటి వాడు గురు శాపానికి గురవుతాడు. ఆయన చేసింది తప్పు లేకపోయినా శాపానికి గురవుతాడు. గురైనప్పుడు అతను నేర్చుకున్న విద్యలన్నీ కూడా సరైన సమయంలో ఎప్పుడు అవసరం అప్పుడు పనికి రాకుండా పోయి అతను నిర్వీర్యుడైపోయి హతుడవుతాడు, యుద్ధంలో ఓడిపోతాడు, చనిపోతాడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి కర్ణుడంత రోడ్డు కాదు. కర్ణుడంత రోడ్డుకే అది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అరాచకవాది, అవినీతిపరుడు, ప్రజల పట్ల బాధ్యత లేనివాడు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా చేసినవాడు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన వాడు, ప్రజలను వెన్నుపోటు పచ్చల పిడిపోక పొడిచినోడు వెన్నులో, ఇటువంటి వ్యక్తి ఇబ్బంది పడటం ఏముందంటే ఖచ్చితంగా కసిగా పనిచేస్తారు. వాళ్ళు చూపించి ఓట్లు వేశారు. వాళ్ళు ఏకంగా వాళ్ళు వాట్సాప్, వాళ్ళ గ్రూప్ లో వాట్సాప్ మెసేజ్లు తిరుగుతున్నాయి.
ఇది ఇంటికి పంపించేస్తున్నాం అన్నారు. అంటే ఎంత కసి లేకపోతే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు బయటపడరు. వాళ్ళు ఎంత కసి లేకపోతే ఈ రకంగా చెప్తారంటే ఇతను దుకాణం సర్దించినట్టే. వీళ్ళని పెట్టిన ఇబ్బందులకి ఇంకా ముగియలేదు కదా. రేపు ఎన్నికలు అభి బాకీ హై, రేపు ఉందా ఎన్నికల రోజు. ఆ రోజు ఏదైనా అవకతవకలు చేద్దామన్నా, లేకపోతే ఏదైనా మ్యానిపులేట్ చేద్దామన్నా, ఏదైనా పిల్లి మొక్కలు వేద్దామన్నా ఏది సాగనివ్వరండి. ఆ ప్రభుత్వ ఉద్యోగులు లోపల పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు సహకరించకపోతే ఈవెన్ ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అతను అస్సాం గెలిపోయినట్టే. మీరు ఎన్నికల వరకు ఫలితాల వరకు కూడా వేచి చూడవలసిన అవసరం, అవన్నీ లాంఛనం మాత్రమే. ఇది రాజకీయ పార్టీలు అయితే వాళ్ళు ఎవరో చెప్పుకోవచ్చు. ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్యుడిగా నేను పబ్లిక్ లో వాళ్ళ రెస్పాన్స్ చూసి, నా మిత్రులు చాలా మంది టీచర్లుగా ఉన్నారు, ప్రిన్సిపాల్స్ గా ఉన్నారు, ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళ స్పందన, వాళ్ళు నాతోటి మాట్లాడిన విధం, ఏం జరిగింది ఏంటి అసలు అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారాన్ని బట్టి 100కి 90 మంది ఈ కూటమి వైపు ఉన్నారండి. కూటమి వైపు ఉన్నారనే కంటే జగన్కి వ్యతిరేకంగా జగన్కి ఇంటికి పంపాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇది మాత్రం నిజమండి. ఇది జరిగింది. ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళకి, ప్రతి ఉద్యోగికి ఒక కుటుంబం ఉంటుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావగారు కుటుంబం, కొడుకు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, వాళ్ళ కుటుంబం. ఇలాగా వీళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు. వీళ్ళ బాధలు చెప్తారు, వీళ్ళ భావజాలను చెప్తారు. ఇటువంటి వాడు ఉంటే మన భవిష్యత్తు. ఎందుకంటే వాళ్ళకి సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందండి. వెల్ ఎడ్యుకేటెడ్ ఉద్యోగులు కాబట్టి వారికి బాగా తెలుసు అన్ని విషయాలు. అవును, వాళ్ళు చెప్పింది ఆలకిస్తారు జనం కనీసం. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తేని చుట్టే కదిపాడు, వాళ్ళ జోలికి వెళ్ళాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి అన్ని రకాలుగా చేసిన ఫిట్మెంట్లు పెంచి, వాళ్ళకి అన్ని చేసి, పిఆర్సీలు వేసి అన్ని చేసినా వాళ్ళు అసంతృప్తుడు ఉండేవారు. అటువంటిది వాళ్ళని కెలికి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని చావు దెబ్బ కొట్టి, వాళ్ళు వేధించుకు తిన్నామండి, వేపుడేసుకు తిన్నామండి, ఎందుకు వదిలేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ అరాచకాన్ని వాళ్ళు కూడా పౌరులు కానీ వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు కదా. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చంద్రమండలం నుంచి ఏం తగ్గలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మీరు రెగ్యులర్ సభ్యుల మీకెంతకో వారికి ఇంకా బాగా తెలుస్తాయి. ప్రభుత్వంతో దగ్గరగా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. పైగా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు చెప్పినట్లుగా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఉద్యోగులు చెప్తే. ఇతని వల్ల ఎంత ప్రమాదం ఉందో ఒక సామాన్యుడి కంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళ దోపిడీ మనం